దేవునికి స్తోత్రం. అవకాశం ఇచ్చిన ఫిలిప్ అన్నకి, అధ్యక్షుడిగా ఉంటూ చాలా చక్కగా నడిపిస్తున్న శాలం అన్నకి, కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. చాలా రోజులైంది మనం కలవలేదు. దేవుడి ఇట్టి అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ వాక్యంలోనికి మనం వెళ్దాం. నేనేమి ఎక్కువసేపు చెప్పను, కేవలం ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే మన దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా మాట్లాడుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం తీయండి. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం దాకా చదువుకుందాం. యెహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా హసోరులో ఏలు కానాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించిన సిసేరా. చదవండి అక్క. అతనికి 900 ఇనుపరథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి. దేవుడికి స్తోత్రం. చదువుకున్న లేఖనంలో ఇక్కడ ఇశ్రాయేలీయులను కఠినంగా బాధ పెట్టిన వ్యక్తుల గురించి మనం తెలుసుకున్నాం. వాస్తవంగా ఇశ్రాయేలీయుల ప్రజలను ఫరో చేతి నుంచి, ఐగుప్తు దేశం నుంచి విడిపించిన వ్యక్తి ఎవరు? మోషే. వాళ్ళందరినీ కూడా, ఇశ్రాయేలీయులందరినీ కూడా ఫరో చేతుల నుంచి, ఐగుప్తు దేశం నుంచి విడిపించి తీసుకుని వచ్చాడు. కానీ మోషే కానాను చేరుకున్నాడా? ఆ సంగతి మన అందరికీ తెలుసు, చేరుకోలేదు. అయితే మోషే తదనంతరం ఒక వ్యక్తికి బాధ్యత అప్పచెప్పాడు మోషే, దేవుని చిత్తానుసారంగా. ఆ వ్యక్తి పేరు మీ అందరికీ తెలుసు, యెహోషువ. దాని తర్వాత కాలేబు. దాని తర్వాత కనుమరుగైపోయినారు, ఇంకెవరూ లేరు నడిపించే నాయకుడు. అలాంటి సమయంలో న్యాయాధిపతులు స్టార్ట్ అయ్యారనమాట. న్యాయాధిపతుల గ్రంథంలో 12 మంది న్యాయాధిపతులుగా మనం చూస్తాం. కొంతమంది ఏలి, సమూయేలు వీళ్ళతో లెక్కేసి ఒక 15 మంది న్యాయాధిపతులుగా ఉంటారని మనం చూస్తాం. అయితే అదే క్రమంలోనే ఒక న్యాయాధిపతిని ఇక్కడ చూస్తాం. 20 సంవత్సరములు కఠినమైన బాధలో ఉన్న ఇశ్రాయేలీయులను విడిపించడానికి ఒక న్యాయాధిపతిని దేవుడు మరలా ఎన్నుకున్నాడు. మీరు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను బాధ పెట్టిన సిసేరా చేతుల నుంచి రక్షించడానికి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. చూడండి 4వ వచనం. ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. ఒకటి చాలక ఇక్కడ దెబోరా అని ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఈమె ప్రవక్తిని, ఈమె న్యాయాధిపతిగా ఉంది. వీళ్ళ భర్త పేరు ఏం పేరు? లప్పిదోత్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి భార్య పేరు ఏం పేరు? దెబోరా. ఈమె ప్రవక్తిగా ఉంది, న్యాయాధిపతిగా ఉంది. ఇక ఇదంతా సబ్జెక్ట్ చెప్పాలంటే టైం పడుతుంది. నేను వివరంగా క్లుప్తంగా చెప్పాలంటే ఈ దెబోరా కింద ఒక అతను ఉంటాడు, ఆయన పేరు బారాకు. బారాకుని పిలిచి, అయ్యా ఒక 10,000 మందిని జమ చేయి, మన శత్రు రాజైన ఎవరు? కానాను రాజైన యాబీను కింద ఉన్న సిసేరాను ఓడిద్దాం. కాబట్టి ఒక 10,000 మందిని జమ చేయి అని దెబోరా తన కింద సేనాధిపతిగా అనుకుందాం. ఆ వ్యక్తికి ఇన్ఫర్మేషన్ చెప్తుంది. ఈ వ్యక్తి ఒక 10,000 మంది గుంపును జమ చేసి తాబోరు కొండ దగ్గరికి వెళ్తారు. సిసేరా ఇది చూసి, ఆఫ్టర్ ఆల్ వాడెంత, ఆ జనాంగం ఎంత, నా మీదకి యుద్ధానికి రావడానికి కాలు దూవుతున్నాడా అనే కోపం మీద వాడు యుద్ధానికి వస్తాడు. ఎవరు? సిసేరా. ఈ కానాను రాజైన యాబీను కింద ఉన్న సైన్యాధిపతి అయిన ఈ సిసేరా 900 ఇనుప రథాలను పెట్టుకుని యుద్ధానికి వస్తాడు. ఒక్క మాట చెప్పాలంటే శ్రీలంక ఎంత ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది. భారతదేశం ఎంత ఉంటుంది? చాలా పెద్దగా ఉంటుంది. మ్యాప్లో మనం చూస్తాం కదా. ఇదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా ఉంది. ఇశ్రాయేలీలు శ్రీలంక లాగా భారతదేశం అంతా కానాను రాజు యాబీను కింద ఉన్న సిసేరా అంత పెద్ద గుంపు వాళ్ళదే. అయినప్పటికీ కూడా దేవుడు చెప్పాడు,
యుద్ధానికి నువ్వు వెళ్ళు, నేను గెలిపిస్తానని దెబోరా, ఎవరిమే ప్రవక్త, ఎవరిమే న్యాయాధిపతి, వీళ్ళ భర్త పేరు ఏం పేరు? ఈమెకు లప్పిదోదు గుర్తొచ్చినట్టున్నాడు, నవ్వుతుంది సింపుల్గా. ఈ వ్యక్తి మొత్తం దేవుని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని నడిపిస్తూ ఉంది. తాబోరు కొండ దగ్గరకు వచ్చారు. సిసేరా గుంపు 900 రథాల పైనకి వచ్చారు. ఇటు నుంచి ఇశ్రాయేలీలు ఒక 10,000 మంది జమై వచ్చారు. అప్పట్లో యుద్ధాలు ఎలా ఉండేవి తెలుసా? మన ఫ్యాక్సిస్టులు రారా చూసుకుందామని తొడగొట్టి మిస్ నీకు రారా అంటారు కదా, మన కర్నూలులో కానీ రాయలసీమలో కానీ అట్లాగా. దీనికంటే పెద్దగా ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పాకిస్తాన్ వాళ్ళు మనల్ని చంపాలనుకో ఏం చేస్తున్నారు? పైన విమానం పోతుంది, వెళ్తూ 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 బాంబులేసి వెళ్ళిపోతూ ఉన్నారు, ఎవరికి చెప్పబెట్టకుండా. కానీ ఆ సమయంలో పాతకాలంలో అట్లా యుద్ధాలు జరిగేవి కాదు. రారా చూసుకుందామని చెప్పేసి ఛాలెంజ్ విసురుకొని యువతలో గుంపు ఉండేవాళ్ళు. ధైర్యం ఉండే వాళ్ళు నిలబడతారు, ధైర్యం లేని నువ్వు నేనేం చేస్తా? పారిపోతాం. అంతేనా సింపుల్గా? ఆ విధంగా గుంపులు ఎదురుగా ఉండి రణరంగం జరిగేది. అలాంటి యుద్ధ సిచ్యువేషన్ అక్కడ ఉంది. అయితే ఆ సమయంలో సిసేరా చేతి కింద ఉన్న సైనికులందరినీ కూడా దేవుడు కలవర పెట్టగా వాళ్ళు ఏమైపోయినారేమో, మొత్తానికి ఒక్కొక్కరు చచ్చిపోతూ వస్తున్నారు. ఇది చూసిన సిసేరా రథాన్ని వదిలిపెట్టి పారిపోతూ ఉన్నాడు. రాజు ఎట్లా పారిపోవాలి? రథం ఎక్కి పారిపోవాలి. వీడు రథం దిగి పారిపోతున్నాడు అంటే నన్ను ఎవరు గుర్తుపట్టరు అనుకున్నాడు ఏమో మరి. రథం దిగి పారిపోతూ ఉన్నాడు. పారిపోతూ అలాగా వాళ్ళ దేశం వైపు వెళ్తున్నాడు. ఆ మధ్యలో గుడారం ఉంది, ఒక ఇల్లు ఉంది. మరి ఇటు నుంచి ఒక వెంచర్లో ఒక మూలకు ఒక ఇల్లు ఉంది అనుకో, అలాంటి వెంచర్ ఒకటి ఉంది. అక్కడ ఉన్న ఆ గుడారం సంగతి నేను చెప్తా. మోషే మామ పేరు ఏం పేరు? మన ఇంటి పక్కన ఉన్న మోషే కాదు, బైబిల్లో ఉన్న మోషే మామ పేరు ఇత్రో. ఇంకొక పేరు రఘుయేలు, ఆయనకే. ఇంకొక పేరు రెవ్యూయేలు. 3 పేర్లు ఉంటాయి ఆయనకే. దేవుడికి ఎన్ని పేర్లు ఉన్నాయి? ఆశ్చర్యకుడు, ఆలోచనకర్త, ఇంకా ఎక్సెట్రా చాలా ఉన్నాయి. ఈయన కూడా అట్లున్నాయి 3 పేర్లు. ఇత్రో, రెవ్యూయేలు, రఘుయేలు అని 3 పేర్లు ఉన్నాయి. ఈ మోషే మామ మనకు తెలుసు, కానీ మోషే బామార్ది. మోషే భార్య పేరు ఏం పేరు? సప్పీరానా సిప్పోరానా? అన్నయ్య సప్పీరా, ఇక్కడ మోషే సిప్పోరా. ఈ సిప్పోరకు ఒక అన్న ఉన్నాడు, ఆయన పేరు హోబాబు అని ఉన్నాడు. ఆ వ్యక్తి సంతానమైన ఆ వంశం నుంచి వచ్చిన వారు ఈ ఇశ్రాయేలుని విడిచిపెట్టి దూరంగా వెంచరేసుకున్నారే గుడారం, ఆ గుడారం పోయి నివాసం చేస్తారు. ఈ గుంపును వదిలేస్తారు. ఆ వెంచర్లో ఉన్నది ఎవరో అని చెప్పడానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇదంతా మోషే బామార్ది కుటుంబం వంశము వారైన వారు ఇశ్రాయేలును విడిచి దూరంగా బతుకుతూ ఉన్నారు, వాళ్ళ సొంత గుంపుగా. ఆ గుంపు వైపు పరిగెడతా ఉన్నాడు ఎవరు? రథం దిగి పారిపోతూ ఉన్నాడు ఎవరు? సిసేరా పరిగెడతా ఉన్నాడు. పరిగెడతా ఉంటే ఆ ఇంట్లో యాయేలు అనే ఒక స్త్రీ ఉంది. అలసట చేత, సంపుతారనే చావు భయం చేత పరిగెత్తుకుంటా ఇంటి ముందుకు లోపలికి రాగానే ఇప్పుడు ఇమ్మీడియట్గా యాయేలు అంటది, రండి భయపడొద్దండి లోపలికి రండి అని ఆహ్వానిస్తుంది. ఏంటి సంగతి అని మొత్తం సంగతి అంతా తెలుసుకుంటుంది. తెలుసుకున్న తర్వాత అమ్మా నాకు దాహానికి నీళ్ళు ఇవ్వమని అడుగుతాడు. అడక్కముందు ఏం చెప్తాడంటే, ఇటువైపు ఎవరైనా వచ్చి సిసేరా ఉన్నాడంటే లేడు అటు వెళ్ళిపోయాడని అబద్ధం చెప్పమ్మా అని చెప్పి లోపలికి వెళ్తాడు. వీడు నా శత్రువు, నా ఇశ్రాయేలులకు వ్యతిరేకమైన వాడు వీడు అని గమనించి ఆయన నీళ్ళు అడుగుతాడు కదా ఈమెను పాలిచ్చి పడుకోనైనా అంటది. పడుకోబెట్టిన తర్వాత గాఢ నిద్రలో ఉన్నప్పుడు వీడు నా శత్రువు రాజు అని చెప్పేసి పెద్ద మేకు ఒకటి తీసుకుని వచ్చేసి, గాఢ నిద్రలో సిసేరా ఉన్నాడు, యాయేలు ఒక మేకు తీసుకుని వచ్చేసి కడత దగ్గర పెట్టి ఒకటే దెబ్బకేస్తుంది. దెబ్బకు చచ్చిపోతాడు సిసేరా. అర్థమైందా? ఇది ఒక స్టోరీ లాగా నేను చెప్పా. కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం ఒకసారి చదివితే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు చెప్పండి, నా ప్రశ్న సమాధానం చెప్పండి. నా ప్రశ్నకు యాయేలు ఎవరిని చంపింది? సిసేరాని చంపింది. సిసేరాని ఎందుకు చంపింది? శత్రువు అని చంపింది. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కూడా కొంతమందిని చంపాలి. అందుకని చెప్పిన స్టోరీ నిజం. ఇదంతా కథ ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చంపాలి కొన్ని. ఇంటికి వెళ్ళిన తర్వాత బ్రదర్ ఏం వాక్యం చెప్పాడంటే చంపేయమని అంశం మీద చెప్పాడని చెప్పండి, గుర్తుంటుంది. నిజంగా కొన్నింటిని మనం చంపేయాలి, అది బైబిల్లో రాయబడింది. చూద్దాం.
కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. చెప్పానా? మీరు కూడా చంపాలి, మనం కూడా చంపాలని. వీటినే చంపాలి. యాయేలు ఎవరు చంపింది? శ్రద్ధగా వినాలి. యాయేలు సిసేరాను చంపినట్టుగా ఇప్పుడు మనం చంపాలంటే వీటిని. ఎన్ని అంశాలు ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు దాకా చదివారు కదా, ఎన్ని అంశాలు ఉన్నాయి? నువ్వు మ్యాథ్స్లో ఫస్ట్ వస్తావు. 6 ఉన్నాయా? ఒకసారి బాగా చూడు. 7 ఉన్నాయా? అది సంఖ్య పెరుగుతూ ఉంది. జారత్వం 1, అపవిత్రత 1, కామాతురత 1, దురాశ 1, విగ్రహారాధన, ధనాపేక్ష 1, మొత్తం 5 ఉన్నాయి. 5 పాయింట్స్ ఉన్నాయి. 6, 7 అంటున్నారు ఎవరో. వీరు మాత్రం మ్యాథ్స్లో నెంబర్ 1 వస్తారు. లాస్ట్కి సీఏ అవుతారు, ఆర్థిక శాఖ మంత్రి. నెక్స్ట్ యాయేలు సిసేరాను ఏ విధంగా చంపిందో, యవ్వనస్తులైన వారైనా పెద్దవారైనా నేనైనా ఇంకెవరైనా అందరూ కూడా ఈ 5 విషయాలు మనం చదివాం కదా, వీటిని చంపివేయాలి. 1 జారత్వం, 2ది అపవిత్రత, 3ది కామాతృత, 4ది దురాశ, 5ది విగ్రహారాధన అయిన ధనాపేక్ష. ఈ 5 విషయాలు చెప్పి ముగించేసుకుని వెళ్ళిపోతాను. 1వది జారత్వం. ఇక్కడ రాయబడింది కదా, జారత్వాన్ని చంపివేయాలి. ఇదే కొలసి చదవండి. విసర్జించి కొన్ని ఉన్నాయి, చంపివేసే కొన్ని ఉన్నాయి. నోట్లో నుంచి ఉమ్ము, మన నాలుకల నుంచి లాలాజలం ఊరుతుంది, ఉమ్మి వేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటామా? మనం విసర్జిస్తాం వాటిని. ఇంకా కొన్ని విసర్జిస్తాం. ఆలోచించండి, చెప్పడం బాగోదు, కానీ కొన్నిటిని చంపివేయాలి. విసర్జించేవి పుడతాయి, ఉమ్మి వేస్తాం, ఉమ్మి నోట్లోంచి పుడుతుంది, ఉమ్మి బయటకు తోసేస్తాం, కానీ మళ్ళా పుడుతుంది. ఇంకేదైనా మలమూత్ర విసర్జన, అవి మన శరీరంలో పుడతాయి, విసర్జిస్తాం, కానీ మళ్ళీ వస్తాయి, మళ్ళీ విసర్జిస్తాం బతికినంత కాలం. కానీ చంపివేస్తే మళ్ళీ రావు. అది సంగతి తెలుసుకోవాలి. చంపివేస్తే ఇంక రాదు. మన మందిరంలో కానీ మన సొంత వారు కొంతమంది చచ్చిపోయారు, మళ్ళీ వస్తారా? రాత్రిపూట వస్తే దయ్యం అనుకుంటాం కదా. కాబట్టి ఈ 5 విషయాల్ని చంపివేయాలి. విసర్జించకూడదు, తోసివేయకూడదు, దూరం పెట్టకూడదు, చంపేసేయాలి. 1 జారత్వం, చంపివేయాలి. పెద్దవారైనా చిన్నవారైనా అందరు జారత్వంలో చంపివేయాలి. మొన్నటికి మొన్న మన మదనపల్లిలో ఒక సంఘటన చూసాం. చిన్న అమ్మాయి, వాడు చాలా పెద్దోడు. ఎంత ఘోరం అది. ఇప్పుడు ఏమన్నా వాయు వరుస ఉందా? లేదు. నలుపు తెలుపు ఉందా? లేదు. పొట్టి పొడవు ఉందా? లేదు. దేశం లేదు, ప్రాంతం లేదు, ఏ భేదం లేదు. ఇప్పుడున్న లోకమంతా గందరగోళం, గజిబిజే. ఇలాంటి సమయంలో మనం కొన్నిటిని చంపివేస్తే మనం బ్రతుకుతాం. చంపివేయకపోతే అవే మనల్ని చంపేసి నరకానికి పంపిస్తాయి. ఆ సంగతి తెలుసుకోవాలి. అందుకని యాయేలు సంగతి, సిసేరా సంగతి ఎందుకు చెప్పానంటే, ఈ విషయాలు గుర్తుండాలంటే ఫస్ట్ అక్కడ లింక్ పెట్టా అనమాట. అంతే సింపుల్గా. అర్థమైందా? యాయేలు సిసేరాను ఏ విధంగా చంపిందో, మనము మన ఆత్మీయ జీవితంలో కొన్ని విషయాలు చంపివేస్తేనే మన ఆత్మీయ జీవితం వెలుగొందుతూ ఉంటుంది. చంపివేయకపోతే ఇవే మనల్ని చంపివేసి నరకానికి సాగనంపుతుంది. కాబట్టి గమనిద్దాం. 1వది జారత్వం. జారత్వం అంటే ఐడియా ఉందా? జారత్వం అంటే చెప్పండి. జారత్వం అంటే సిగ్గుపడాల్సిన విషయం ఏం లేదు. యథార్థంగా సత్యంగా మనం మాట్లాడచ్చు. జారత్వం అంటే పెళ్లి కంటే ముందు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో శరీర సంబంధమైన క్రియలు పెట్టుకుంటే అది జారత్వం అంటారు. వ్యభిచారం అంటే పెళ్ళైన తర్వాత స్త్రీకి పురుషుడు భద్రుడిగా ఉండాలి, పురుషుడికి స్త్రీకి భద్రుడిగా ఉండాలి. తర్వాత స్త్రీని పెట్టుకొని లేదా పురుషుని పెట్టుకొని కూడా వాడు తప్పు చేస్తే దాన్ని వ్యభిచారం అంటారు. పెళ్ళి కాకముందు ఒంటరి జీవితంలో తప్పు చేస్తాడు చూసారా, దాన్ని జారత్వం అంటారు. ఈ జారత్వాన్ని చంపివేయాలి. పెళ్ళి కానే వారు ఎంతమంది ఉన్నారో ఇక్కడ మీకు తెలుసు కదా. పెళ్ళైన వారు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు కదా. పెళ్ళి కానటువంటి వారు జారత్వమును చంపివేయాలి. నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా మాటలు కత్తులాగా ఉంటాయి అంటారు కొంతమంది. బైబిల్లో ఉన్నాయి, చెప్పమంటారు, చెప్పాలి కదా.
పెళ్లి కాకముందు ఖచ్చితమైన మాట ఇది. పెళ్లి కాకముందు ఒక స్త్రీ పురుషునికే సొంతం, ఒక పురుషుడు స్త్రీకే సొంతం. తన శరీరాన్ని భర్తకి అప్పచెప్పాలి, తన శరీరాన్ని భార్యకి అప్పచెప్పాలి. వేరేదంతా కూడా తగాదాలు నెత్తి మీద పెట్టుకుని జారత్వంలోనికి లోనైపోతే దేవుని దీవెన నువ్వు కోల్పోతావు, నేను చేసిన అందరం కోల్పోతావు. అది ఖచ్చితమైన మాట. జారత్వమును చంపివేయాలి. ఏం చంపివేయాలి? జారత్వమును చంపివేయాలి. జారత్వం అంటే మీకు చెప్పా, పెళ్లి కాకముందు పరపురుషునితో లేదా పరస్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే జారత్వం. ఈ జారత్వముని చంపివేయాలి. జ్వరం ముందు చిన్న సిమ్టమ్స్ కనబడతాయి. నోరు చేదవ్వటం, నీళ్ళు తాగకుండా ఉండటం. ఇదే పెరిగి 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 జ్వరం వస్తుంది 2-3 రోజులకి. స్టార్టింగ్లోనే గుర్తుపడితే ఏదో ఇంజెక్షనో ట్యాబ్లెట్లో వాడి జ్వరాన్ని దూరం చేసుకోవచ్చు కదా. ఈ జారత్వానికి కూడా నీకు సిమ్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు తీరిగ్గా పరిశీలన చేసుకుంటే నీ మెదడు, నీ మనసు, నీ తలంపు, నీ ఆలోచన, నీ హృదయం, నీ శరీరం, నీ కోరికలు, నీ ఆలోచనలు, ఇవన్నీ కూడా నువ్వు పరీక్ష చేసుకున్నట్లయితే ఇవి కూడా జారత్వానికి దగ్గరకు తీసుకుపోతున్నాయేమో. జాగ్రత్త. వాటికి దూరంగా ఉండాలని బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. జారత్వం అనే కోరిక అనే ఆలోచన చంపివేయమని బైబిల్ చెప్తా ఉంది. చంపివేసిన వారు ధన్యులు, ఎందుకంటే దేవుని మాటను వారు తూచా తప్పకుండా పాటించిన వారు కాబట్టి. ప్రతి ఒక్క మనుషుడు జారత్వమును చంపివేయాలి, అది బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇక్కడ కూర్చున్నాం మనము, జారత్వమును చంపివేయాలి. అటువైపు మన మనసు వెళ్ళకూడదు, మన చూపు వెళ్ళకూడదు, మన హృదయం వెళ్ళకూడదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 5:28. మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఇక్కడ స్త్రీని మోహపు చూపుతో చూసిన పురుషుడి గురించేనా అని అంటే కాదు. పురుషుణ్ణి మోహపు చూపుతో చూసిన స్త్రీని కూడా వర్తిస్తుంది ఈ మాట. చూసారా, ఇక్కడ మనం గమనిస్తే ఒక వ్యక్తితో శారీరకమైన సంబంధమైన తప్పులు చేయాల్సిన అవసరం లేదు. నిలబడి తప్పుగా ఆలోచించుకుంటే చాలంట. వాడు ఏమవుతున్నాడంట, ఆమె ఏమవుతుందంట, వ్యభిచారం చేసిన వాడంట. ఇలాంటి గ్రంథం ఎక్కడన్నా ఉందా బైబిల్ భూలోకంలో? ఇలాంటి మాట ఎక్కడైనా ఉందా? కొంతమంది అంటారు, తప్పు చేసి నా దగ్గరికి రా, ఏం కాదు నేను ఒప్పుకుంటా అంటారు. ఉండి కూడా ఇంకా తప్పు చేయమంటారు. కానీ బైబిల్ చెప్తుంది, నువ్వు యువతో, స్త్రీతోనో, పురుషుతో తప్పు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు కూర్చున్న చోట, నువ్వు నిలబడిన చోట, నువ్వు బయట లోపల ఎక్కడైనా కూడా ఒక స్త్రీని లేదా ఒక పురుషుని హృదయములో మోహపు చూపుతో చూసి అయిపోయింది నీ సంగతి అని బైబిల్ మనం హెచ్చరిస్తూ ఉంది. ఈ జారత్వం అనేది, ఇగో ఈ మోహపు చూపు అనేది పెళ్లి కాకముందే ఉంటుందా? ముసలాయన అడిగిపో, తాత పెళ్లి చేసుకుంటా అంటాడు సంబంధం చూస్తే. అట్టుందా నా లోకం ఇప్పుడు? నిజంగా అట్టే ఉంది. చాలా చెడిపోయింది. కాబట్టి జారత్వం అనేది శరీరంతో సంపర్కం జరిగితేనే కాదు, మోహపు చూపుతో కూడా ముడిపడి ఉంది. ఏం చేయాలంటే ఈ మోహపు చూపుని చంపివేయాలంట. జారత్వములో ఇంకొక భాగం ఏంటంటే మోహపు చూపు, దీన్ని చంపివేయాలంట. ఇంకో మాట చూద్దాం, త్వరగా ముగించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా. చాలు సిస్టర్, ఇక్కడ రాయబడిన మాట ఏంటి? మొట్టమొదటిగా చెప్పాడు వ్యభిచారిణులారా అని. వ్యభిచారిణులారా అన్న స్త్రీలకే కదా, పురుషులకు కాదనుకోకూడదు. ఇది పురుషులకు కూడా. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరం అంటే అర్థం ఏంటి? ఈ లోకముతో స్నేహం చేస్తే వాడు ఇండైరెక్ట్గా వ్యభిచారం అర్థం. ఈ లోక స్నేహంని చంపేవేమని చెప్తుంది ఇండైరెక్ట్గా అర్థం చేసుకుంటే. A+B² A²+B²+2AB ఫార్ములా ఉంటుంది కదా, అలాగే వీటిని లెక్కేసుకుంటే చెప్తున్న మాటలు ఏంటంటే, మోహపు చూపుతో చూడొద్దు, వాటిని చంపేయి. లోక స్నేహం చేయొద్దు, వాటిని చంపేయి. ఎందుకంటే ఇవన్నీ జారత్వము జాబితాలో ఉన్నాయి. జారత్వమును చంపేవేమని చెప్తా ఉంది. అర్థమైంది అందరికీ? ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. జారత్వమును చంపివేమని బైబిల్ సూటిగా చెప్తుంది. జారత్వంలో ఉన్న అంశాలు ఏంటంటే, ఒకటి మోహపు చూపు, రెండోది లోక స్నేహం. లోక స్నేహం చేసిన వ్యభిచారి. జారత్వములో ఉన్న ఒక భాగం ఇదైతే, ఇంకోటి ఏంటి? మోహపు చూపు. మోహపు చూపు జోలికి కానీ లోక స్నేహం జోలికి కానీ మనం వెళ్ళకూడదు, చంపివేయాలి. అప్పుడు మనం జారత్వమును చంపివేసిన వారం అవుతాం. అర్థమైంది కదా? అదొకటో పాయింట్.
రెండవ విషయంలో మనం వెళ్దాము. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. రెండో విషయం ఏంటి? అపవిత్రత. ఈ అపవిత్రతను ఏం చేయమంటున్నాడు దేవుడు? చంపివేయమంటున్నాడు. జారత్వమును చంపివేయమన్న దేవుడు అపవిత్రతను కూడా చంపివేయమని చెప్తా ఉన్నాడు. అపవిత్రత అంటే ఏంటి? పవిత్రత కానిదేదో అది అపవిత్రత. పవిత్రత కానిదేదో అది అపవిత్రం. పాత నిబంధనలు మీరు చదివారా? బైబిల్ అందరూ ఒకసారి బైబిల్ కంప్లీట్ అయిన వాళ్ళ చేతులు పైకెత్తండి. కంప్లీట్ చేసిన వారు అంటే ఇట్లా పరీక్ష పెడతాను అనుకోకండి. అయితే పాత నిబంధనలో కొన్ని సంఘటనలు ఉన్నాయన్నమాట. ఈ జంతువు పట్టుకుంటే అపవిత్రత, నువ్వు లేస్తే అపవిత్రత, కూర్చుంటే అపవిత్రత, శవాన్ని ముట్టుకుంటే అపవిత్రత, స్త్రీలు మెన్సెస్ అయితే అపవిత్రత, కడగా ఉండాలి, ఇట్లా రూల్స్ ఉన్నాయి. మీరు చదివారు కదా సిస్టర్, మీకు ఐడియా ఉంటుంది కదా. అపవిత్రత బోల్డ్ అనే అంశాలు ఉన్నాయి. కానీ కొత్త నిబంధనకు వస్తే ఎన్ని అపవిత్రతలు ఉన్నాయో తెలుసా? చాలా ఉన్నాయి. నడిని నుంచి అరికాల వరకు అన్ని అపవిత్రత అంశాలు రాయబడి ఉన్నాయి. అవన్నీ వివరించి చెప్పాలంటే టైం కాదు. కానీ బ్రీఫ్గా చెప్పాలంటే, మన కంటితో మంచి చూసే బదులు చెడు చూస్తాం కదా, అది అపవిత్రత. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు? సీరియల్ చూస్తావా? మానేసావా? ఇంటికి వెళ్ళిన తర్వాత సీరియల్ చూస్తే అది అపవిత్రతే. బురద మన మీద వేసుకున్నట్టే లెక్క. ఇంకెవరు లేరులే, నేను ఒక్కదానే ఉన్న రూమ్లో అని మొబైల్ చూసి ఇంకేదో చూస్తే అది అపవిత్రతే. మన శరీరాన్ని, మన హృదయాన్ని, మన మనసుని పాడు చేసుకున్నట్టే లెక్క. ఇంట్లో ఎవరు లేరులే అని చెప్పేసి హలో అని ఎక్కడెక్కడో ఫోన్లు పోతే అది అపవిత్రతే. ఎవరు లేరు కదా అని చాటింగ్ చేసి ఎక్సైట్మెంట్ అయిపోయి ఓ మై గాడ్, అది అపవిత్రతే. అపవిత్రత అనేది ఇక్కడక్కడని కాదు, నడినెత్తి నుంచి అరికాల వరకు కంటి చూపులో ఉంది, నోటి మాటలో ఉంది, చేసే చేతుల్లో ఉంది, నడిచే పాదంలో ఉన్నాయి, తలంచే తలంపుల్లో ఉంది, హృదయంలో ఉంది, మనస్సులో ఉంది, మన ప్రవర్తనలో ఉంది, మన కుటుంబంలో ఉంది, మన చర్చిలో ఉంది, బంధుమిత్రుల్లో ఉంది, మన ఇరుగు పొరుగు ప్రాంతాల్లో మనం జాబ్ చేసే ప్రతి దగ్గర కూడా అపవిత్రత రారా అని పిలుస్తూ ఉంటుంది. అది దూరంగా పారిపోవాలి. ఇక్కడక్కడ లేదు అపవిత్రత, ప్రతి చోట ఉంటుంది అపవిత్రత. మీరు ఉద్యోగం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఉద్యోగం దగ్గర మీరు పవిత్రంగా ఉన్నారు, కానీ వేరే వాళ్ళు ఈ కేసు నేను తీసుకొచ్చినా నీకు 50 నాకు 50 అని మీరు తీసుకున్నారు అనుకో, అపవిత్రత అయినట్టేగా. మీరు జాబ్ చేస్తున్నారు కదా సిస్టర్, మీ కేసు దగ్గరికి ఎవరైనా వచ్చి అమ్మా నేను కేసు పట్టుకొని వచ్చినా మరి ఇది ఇంత 3000 రూపాయలు ఇది, కానీ నేను 5000 చెప్తా, నీకు 1000 నాకు 1000 3000 వాళ్ళకని చెప్తే మనం అపవిత్రం అయినట్టే లెక్క. మీరు చెయ్యరు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అపవిత్రత ఇక్కడక్కడని కాదు, ప్రతి చోట అపవిత్రం చేయడానికి బోల్డ్ అనే అవకాశాలు ఉన్నాయి, బోల్డ్ అనే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి అపవిత్రతను ఏం చేయాలంట? చంపివేయాలంట. దాంతోపాటు పోకూడదు, గుణం గుర్తెరగకుండా. అబ్షాలోము గాడిద ఏం చేసింది? అబ్షాలోము ఎంటికలేమో మస్తక వృక్ష కింద చిక్కుకొని ఉన్నాయి. ఆయనేమో అప్పో అయ్యా అని తనలాడుతూ ఉన్నాడు. గాడిద ఏం చేసింది? నా పైన యజమాడు ఉన్నాడా లేడని ఏం ఆలోచించుకోలేదు, గుణం గుర్తెరగా పోతా ఉంది. మనం అట్లా పోకూడదు. ఇప్పుడు అపవిత్రత ఇన్ని విషయాలు ఉంటే నువ్వు ఎట దాటిపోతావు? అవును, కంటితో చూసేది ఇది అపవిత్రత, నేను జాగ్రత్తగా ఉండాలి. నోటితో మాట్లాడి నేను అపవిత్రపరచబడకూడదు, జాగ్రత్తగా మాట్లాడాలి. సంఘంలోనికి వస్తావు, ఇష్టానుసారంగా చేస్తే అది అపవిత్రత లెక్క. మనం ఇక్కడ రాయలేదు అనుకుంటా, మందిరంలోనికి వచ్చినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా, ఎక్కడ అంతా రాసి ఉంటాం కదా, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇష్టానుసారంగా ఇక్కడ ఉంటే కూడా అది అపవిత్రతే లెక్క. మనకంటే ఒక్కరోజు పెద్దగా ఉన్న వాళ్ళతో కూడా ఇష్టానుసారంగా మాట్లాడినా మన నోరు అపవిత్రమైపోతుంది. బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. నేను ఆకాశంలో ఉన్నా, మీరు భూమి మీద ఉన్నారు, మీ మాటలు కొద్దిగా ఉండాలన్నారు ఒకరు. ఎవరన్నారు? దేవుడు అన్నాడు. డౌట్ మొహం పెట్టుకున్నారు. దేవుడు అన్నాడు ఆ మాట, నేను ఆకాశంలో ఉన్నా, మీరు భూమి మీద ఉన్నారు, మీ మాటలు కొద్దిగా ఉండాలి, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. చదవండి గళితీయులకు రాసే పత్రిక. తర్వాత ఎప్పుడైనా నాలుక పాప ప్రపంచం, నాలుక అగ్ని, చాలా బోళ్ళను ఉన్నాయి. కంటి గురించి, నాలుక గురించి, నోటి మాట గురించి, వినే చెవుల గురించి, దురద చెవులని ఉన్నాయి. తెలుసా మీకు? గీక్ కూడా దురద చెవులు కాదు, అది ఏమవుతుందో తెలుసుకుందామనే దురద చెవులు ఇది. మన క్రైస్తవులు కూడా ఉన్నారు. ఎవరైనా ఇద్దరు గొడవ పడుతాడు, వీడు వస్తాడు ఒకటి పానకంలో పుడకలాగా, వీడు తిడతాడు, వాన్ తిడతాడు, వీడు హైలైట్ అవుతాడు. ఇది చూడడానికి మనం ఒకటి తయారైనాం, సబ్స్క్రైబ్ అని కొడతాం, చూస్తాం. ఇవి దురద చెవులు కలిగిన వారు చేసే పనులు ఇవి. చూసారా మనమంతా కూడా మలినమైపోతున్నామో? అపవిత్రత కాటానికి ఒక అంశం అని లేదు, బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి, బోలెడన్ని అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఎప్పుడు కనబడినప్పుడు చంపేయాలి. మరి కత్తేది? చంపేయాలి కదా. మరి కత్తేది? వాక్యమైన కత్తి.
నీ హృదయంలో వాక్యం నివాసం చేసినట్లయితే, నీ హృదయంలో దేవుని స్మరణ మన ఉచ్ఛ్వాస నిశ్వాసలో ఉన్నట్లయితే, ఏ అవకాశం వచ్చినా ఇమ్మీడియట్గా ఇది తప్పు, ఇది దేవుడికి ఇష్టం లేనిది అని నీ హృదయంలో ఖండిస్తావు. నీ హృదయంలో వాక్యం లేకపోతే, నువ్వు పరిశుద్ధత కోల్పోతే నువ్వు ఖండించలేవు, దాంతో రాజీపడి ప్రయాణం చేస్తావు. అలా ఉండకూడదని బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి వింటున్న మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అపవిత్రతను ఏం చేయాలంట? చంపివేయాలి. ఫస్ట్ అంశం ఏంటి? జారత్వాన్ని చంపివేయాలి. రెండో అంశం అపవిత్రతను చంపివేయాలి. మూడో అంశం ఏంటి? కామాతృత. కామాతృత అంటే కామ ఆతృత. ఎప్పుడెప్పుడు తప్పు చేద్దామా, ఎప్పుడెప్పుడు అవతల నా బాయ్ ఫ్రెండ్ని టచ్ చేద్దామా, ఎప్పుడెప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ టచ్ చేద్దామని కొంతమంది ఉంటారు. నేను ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తాను తెలుసా? నాకు చాలా ఫోన్స్ వస్తాయి. కొన్ని విషయాల్లో కౌన్సిలింగ్ టీంలో నేను కూడా ఉన్నా. పురుషులు స్త్రీల యొక్క ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కొన్ని విషయాలు మేము మాట్లాడుతుంటాం. నేను ఇంకో కొంతమంది అన్నవాళ్ళు విచిత్రంగా ఉంటాయి కోరికలు. ఎప్పుడెప్పుడు అవతల వ్యక్తితో మాట్లాడదామా, చాటింగ్ చేద్దామా, ఆ వ్యక్తిని టచ్ చేద్దామా, ముట్టుకుందామా, ప్రయాణం కలిసి వెళ్దామా, ఆ రకమైన కామాతృత బోల్డని ఉంటాయి. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే, మన కాలేజీలో ఉన్నప్పుడు లేకపోతే స్కూలింగ్లో ఉన్నప్పుడు ఎవడో వెనకాల చూస్తామంటే మనమేమో ఎటు చూడాలంటే వాడేమో ఎటు చూడాలని. కంటితో యుద్ధాలు ఎన్ని జరగలేదు అంటారా? బోల్డని జరిగి ఉంటాయి. ఈరోజు మనం అంతా ఖచ్చితంగా ఉన్నాం. కానీ ఒకప్పుడు మనల్ని కూడా సాధారణ మలినంలోకి నెట్టివేసే ప్రయత్నం అప్పుడు కూడా చేసింది కదా. అలాంటి కామాతృతకు సంబంధించిన వాటిని చంపివేయాలి. ఇంకా సింపుల్గా చెప్పమంటే కనుక, దావీదుకు భార్య ఉందా? ఎంతమంది ఉన్నారు? 7 మందికి పైగా ఉన్నారు. అయితే అంతమంది భార్యల్ని పెట్టుకొని దావీదు ఎవరిని కోరుకున్నాడు? బత్షెబను కోరుకున్నాడు. దీన్ని ఏమంటారు? కామాతృత అంటారు. ఒకటి ఉంది కదా, ఒకటికి పోతే 7 ఉన్నాయి కదా. అయినా కూడా కామాతృతకు లోబడినాడు. లోబడి బత్షెబను కోరుకున్నాడు. బత్షెబను కోరుకున్న పరిస్థితి మీకు తెలుసా? అది చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ పరిస్థితులను బట్టి చెప్పాల్సి వస్తుందేమో. ఆమె దావీదేమో సాయంకాలం పూట మిద్దె పైన ఉన్నాడు. అసలు పొద్దుగుంకి వేళల్లో ఆయన నిద్ర ఎందుకు పోవాలి? నాకు పెద్ద డౌట్ అది. సాయంత్రం నిద్రపోయాడంట. ఆయన నిద్రపోయి మిద్దె పైన తిరుగుతూ ఉన్నాడంట. కింద ఇవి స్నానం చేస్తూ ఉందంట. ఎవరు? బత్షెబా. ఇంక ఇమీడియట్గా చూసినాడు, తెప్పించుకున్నాడంట. చూసావా? ఆల్రెడీ భార్యను పెట్టుకొని ఇతరులు ఇంకా ఒకరు కాదు ఇంకా కొంతమందిని పెట్టుకొని అందులో రాని కుమార్తెలు ఉన్నారు. అలాంటి వారిని పెట్టుకొని కూడా కామాతృతకు లోబడిన దావీదు పరిస్థితి ఘోరంగా ఉంది. మీకు తెలుసా? దావీదు ఉరియాను చంపి బత్షెబను తెచ్చుకున్నాడు కదా. దావీదు కొడుకైన అబ్షాలోము పరిస్థితి ఏంటి? దావీదు కూతురైన తామారు పరిస్థితి ఏంటో మీకు తెలుసా? చాలా ఘోరంగా జరిగింది. దేవుడు ఎవరిని కూడా ఒప్పుకోడు. తప్పు చేస్తే అందరినీ శిక్షిస్తాడు ఆయన. కామాతృత దావీదు చేశాడు. సంసోను గురించి మనం చూస్తే, సంసోను ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. సరే, అదంతా గందరగోళం అయిపోయింది. రెండో పెళ్లి చేసుకున్నాడా? ఇంకొక స్త్రీ పోయింది. ఇంకొక అదైపోయినాక దెలీలా దగ్గరికి పోయినాడు. లాస్ట్కి ఏమైపోయినాడు? కన్నులు ఊడబీరుకునే పరిస్థితికి వచ్చింది. జుట్టులో బలం ఉంటే గుండు కొట్టించుకునే పరిస్థితి వచ్చింది. చూసావా కామాతృత ఎంత పని తెచ్చిపెట్టిందో? అంతేనా? వీళ్ళిద్దరేనా? ఇంకెవరో ఉన్నారు. అమ్నోను అని ఒకడు ఉన్నాడు. అబ్షాలోము చెల్లి తామారు. కానీ అమ్నోను ఏమని కోరుకున్నాడు? చాలా భయంకరమైన కోరిక కోరుకున్నాడు. ఒక్క మాట చెప్పాలంటే, చిన్నమ్మ కూతురు అంటే సొంత చెల్లి, ఒకటే తండ్రి, తల్లులు వేరే. అలాంటి అమ్నోను చెల్లితో బలవంతం చేసి రేపు చేశాడు. ఎందుకు? కామాతృతకు లోబడి. వీళ్ళని వెంబడించాయి కదా, భక్తుల కుమారులే కదా, దావీదు కుమారులే కదా వీళ్ళంతా. దావీదు కూడా దేవుడు హృదయానుసారుడే కదా. ఈ కామాతృత అనే వలలు వీరు చిక్కుకపోతే నేను చిక్కబడనని మనం అంటామా? మనల్ని వెంబడించవా? ఇలాంటి కోరికలు మనల్ని కూడా టచ్ చేస్తాయి. అందుకని దేవుడు చెప్తా ఉన్నాడు, వాక్యం అనే ఖడ్గంతో నువ్వు రెడీగా ఉండు, ఇలాంటి కోరికలు వస్తే చంపడానికి అని చెప్తున్నాడు. ఇంతవరకు ఈ వాక్యం చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇదే. ఇలాంటి కామాతృతకు సంబంధించిన ఏ విషయాలు నీ దరిదాపులోకి వచ్చినా నేను చేయవలసిన మొట్టమొదటి పని వాటిని చంపివేయాలి. ఒకటి జారత్వాన్ని చంపివేయాలి, రెండోది చంపివేయాలి, మూడోది కామాతృతను చంపివేయాలి, నాలుగోది చూద్దాం దురాశ. కొలసీలకు రాసిన పత్రిక 3:5లో ఉంటుంది. దురాశను చంపివేయమని ఉంటుంది అక్కడ. ఆశ వేరు, దురాశ వేరు. మనల్ని ఎవరినైనా
ఒక టీచర్ లేదంటే ఒక ప్రొఫెసర్ స్టూడెంట్స్ అందరిని కూడా మీకు ఇష్టమైన ఆహారాన్ని తినండి అని ఒక పెద్ద ఫుడ్ ఎగ్జిబిషన్ తీసుకుని వెళ్ళాడు అనుకో. అక్కడ వైట్ రైస్ ఉంది, బిర్యానీ ఉంది, కలర్ రైస్ ఉంది, పెరుగన్నం ఉంది, రోటీ ఉంది, చపాతీ ఉంది, సుమారుగా 100 ఐటమ్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడు చూడలే, ఆడికి పోయి చూసి రావాలి, వచ్చేలోపు టైం అయిపోతుంది. కానీ ఆశ కలిగిన వాడు కొంత తినేసి ఇంకా చాలరా నా పొట్ట జాగ్రత్తగా ఉండాలి అని వాడు క్షేమంగా బయటకు వస్తే వాడు బతుకుతాడు. అరే పిలిచాడు కదరా వీడు అని గుడ్డిగా గుండం గుర్తెరగకుండా ఈ 100 ఐటమ్స్ అన్నీ కూడా తింటే వాడు ఏమైపోతాడు? పొట్టపైన చచ్చిపోతాడు. యూద ఇస్కరియోతు యూదులాగా కదా. ఆశకు దురాశకు డిఫరెన్స్ మనం గమనించాలి. మన జీవితంలో కూడా దురాశను చంపివేయబడినాడు. ఈ దురాశ ఎక్కడుంటుంది? అన్ని పరిస్థితుల్లో ఉంటుంది. దురాశ అన్ని పరిస్థితుల్లో ఉంటుంది. న్యాయంగా పని చేస్తే, న్యాయంగా బిజినెస్ చేస్తే, న్యాయంగా ఒకరి దగ్గర పని చేస్తే కొంత డబ్బు, కానీ అన్యాయంగా చేస్తే ఎక్కువ వస్తుంది అనే అన్యాయమైన దురాశ నీ ముందుకు వచ్చి నిలబడుతుంది. అప్పుడు ఏం చేయాలి? అన్యాయమైన సిరిగా ఆశించకూడదు, దురాశకు లోబడకూడదు, తప్పించుకోలేదు, చంపివేయాలి ఇది తప్పు అని. శ్రీరామ్ అని ఒక సిఐ ఉన్నాడు, మీరు విన్నారేమో. ఇప్పుడు ప్రస్తుతమైన పొద్దుటూరు అనుకుంటా, పొద్దుటూరులోనే ఎక్కడే అదండి, పొద్దుటూరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాడు ఆయన. అన్న వాళ్ళకి బంధువు అవుతాడు ఆయన, అటు ఇటు. అయితే ఆయన ఎంత నమ్మకస్తుడు తెలుసా? సిఐ శ్రీరామ్ ఆయన పేరు, చాలా నమ్మకస్తుడు. నాకు అన్న వాళ్ళ బంధువు అని తెలియదు. అంతకుముందే ఆయన కొంచెం సహాయం కోసం వెళ్ళాం. వేరే విధవరాలు ఒక ఆమె ఉంది, ఆమె ఆస్తి తగాదలో మనల్ని సహాయం అడిగినారు. కొట్టడానికి పోలే, తిట్టడానికి పోలే, రిక్వెస్ట్ చేయడానికి పోయినాం. మొత్తానికి ఆయన సిఐ చాలా సహాయం చేశాడు, చాలా నమ్మకంగా ఉన్నాడు. ₹1 లంచం తీసుకోడు. ఈవెన్ మేము వెళ్ళిన స్వీట్స్ ప్యాకెట్స్ అవన్నీ కూడా తీసుకొని, సార్ తీసుకోండి సార్ అంటే ఇది కూడా లంచం అంటారు, అందరికి పంచమని చెప్పాడు ఆయన. అంత నీతిమంతుడు ఆయన, హిందువే. ఆయన ఆశపడలేదు డబ్బుకు. మన జీవితంలో కూడా అమ్మాయిలు లేదా అబ్బాయిల విషయంలో దురాశ మనల్ని వెంబడిస్తుంది. డబ్బు అనే దురాశ మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. ఎక్కడైనా మన హోదా అనే విషయంలో మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. కొంతమంది డబ్బులు ఇచ్చి పదవిని దక్కించుకుంటారు, అది దురాశే కదా. ఆశ ఉండాలి. వాళ్ళు చదువుకున్న చదువుకు ప్రాప్తం అని ఉంటుంది ఒకటి. చదువుకున్న చదువుకు మార్క్స్ వస్తే కరెక్టే. అది చదువుకున్న చదువు కంటే ఎక్కువ వచ్చినాయి అనుకోండి, అక్కడ ఏదో మతలబు జరుగుతుందని అర్థం. కాబట్టి ఈ దురాశను మనం చంపివేయాలి. ఆ దురాశ ఇక్కడ ఉంటుందా అక్కడ ఉంటుందా అని కాదు. ప్రార్థన చేయండి, ప్రభా ఈ దురాశ నన్ను ఎక్కడైతే వెంబడిస్తుందో అప్పుడు నువ్వు నాకు జ్ఞాపకం చేయి, వాటిని చంపేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా అని ప్రార్థన చేస్తే దేవుడు అలాంటి దురాశ నీ ముందుకొచ్చి వాలినప్పుడు ఇది దురాశకు సంబంధించిందని దేవుడి ద్వారా నువ్వు తెలుసుకుంటావు, వాటిని దూరంగా చేస్తావు, చంపివేస్తావు, నువ్వు దేవుడి ఆజ్ఞలను గైకొన్న వాడిగా ఉంటావు. అది గమనించాలి. లాస్ట్ వర్షం మనం చదువుకుందాం. ఇంకోటి ఏంటి లాస్ట్ది? విగ్రహారాధన అయిన ధనాపేక్ష. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడునకు మూలం. సమస్త కీడులకు మూలం, మామూలు కాదు, సమస్తం. ధనము సంపాదించడం తప్పు కాదు, ధనము తప్పని బైబిల్ ఎక్కడ లేదు. అబ్రహాము చాలా ఆస్తిపరుడు, సొలొమోను చాలా ఆస్తిపరుడు, దావీదు చాలా ఆస్తిపరుడు, పౌలు చాలా ఆస్తిపరుడు, బర్నబా చాలా ఆస్తిపరుడు, తిమోతి డబ్బున్నోడే. ఆస్తులు లేనట్టుగా ఎక్కడ మనం చూడం. అయితే వాళ్ళ సొంత ధనాన్ని దేవుడి కోసం ఖర్చు పెట్టారు. కానీ ఇక్కడ ధనము తప్పు కాదు, ధనాపేక్ష తప్పు. ధనము తప్పు కాదు, ధనము మన దగ్గర ఉండడం తప్పు కాదు, ధనాపేక్ష ఆశించడం తప్పు. చాలామంది ఒక సామెత చెప్తారు లోకంలో, డబ్బు ఉన్నోడికి నిద్ర రాదని. ఎందుకు? వాడు నిద్రపోతున్నా కూడా నా బిజినెస్ ఎలా జరుగుతుందో, అలా జరుగుతుందా, ఇలా జరుగుతుందా, ఇలా జరుగుతుందా అని 100 సార్లు ఆలోచిస్తాడు. వాడు నిద్ర వస్తుందా? అస్సలు రాదు. మీలో ఎవరికైనా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయా? యూట్యూబ్ ఛానల్స్ ఎవరికైనా ఉన్నాయా? యూట్యూబ్ ఛానల్స్ ఉండే వాళ్ళకు కూడా నాకు సబ్స్క్రైబర్స్ పెరిగారా లేరా, దీనికి వ్యూస్ వచ్చాయా లేవా, నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు చూసుకోవడం టైం అయిపోతుంది. నేను అనుకుంటా వీళ్ళకి ఇదే ఎంత ఉంది. ఒకవేళ డబ్బు ఉంటే ఇలా మైండ్ అంతా ఎక్కడ ఉంటుంది? డబ్బు చుట్టే తిరుగుతూ ఉంటుంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. క్రైస్తవులైన మనము ధనము సంపాదించడం ఖచ్చితంగా సంపాదించుకోవాలి, కానీ న్యాయంగా, నీతిగా, దేవుని ఇష్టానుసారంగా సంపాదించుకోవాలి. కానీ ధనాపేక్ష
ధనం సంపాదించాలనే ఆపేక్ష ఎక్కువైపోయి అడ్డదారులు తొక్కి డబ్బు సంపాదించకూడదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందుకని ధనాపేక్ష ఉండకూడదు. ధనము సంపాదించుకోవడం వేరు, ధనాపేక్ష ఉండకూడదు. ఇంకా నా జీవితం ధనమే, పొద్దున్న లేస్తే నాకు ధనం కావాలి, మధ్యాహ్నం డబ్బే కావాలి, సాయంత్రం డబ్బే కావాలి, డబ్బు 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 డబ్బుమై ఉండకూడదు. అది బైబిల్ ఖచ్చితంగా చెప్తా ఉంది. ధనము సంపాదించాలనే ఆపేక్ష ఉండకూడదు, ధనాపేక్ష వెంట పరిగెత్తడం ఉండకూడదు, వాటిని చంపివేయాలి. అందుకని బైబిల్లో చాలామంది చెప్పారు, అయ్యా నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నిన్ను సేవించాలి ప్రభువా అన్నాడు. ఈ మాట మనం బైబిల్లో చూస్తాం. కాబట్టి ధనాపేక్షను చంపివేయాలి. మీలో ఎక్కడైనా కూడా స్త్రీలలో అయితే వాళ్ళు 5,000 శారీ కట్టుకున్నారు అనుకోండి, మీరు తక్కువ కట్టుకున్నారు అనుకోండి, ఈ శారీ కోసం నేను ఇంకొక అడ్డదారి దొక్కాలని ఆలోచన రాకూడదు. మీరు ఎవ్వరు అలా చెయ్యరు, కానీ ఊరికి ఎగ్జాంపుల్ కింద చెప్తా ఉన్నా. పురుషులైనా అంతే, వాడు 1,00,000 రూపాయలు కట్నం తీసుకున్నాడు, మనం 10 లక్షలు కట్నం తీసుకోవడం అసలు అనుకోకూడదు. అసలు కట్నమే నోబార్, లెక్కే లేదు. అది క్రైస్తవులకి కట్నమే లేదు, అవసరమైతే అది సంగతి. కాబట్టి ఎక్కడైనా కూడా ఈ ధనాపేక్ష అనే ఆలోచన అవకాశం మీ ముందుకు వస్తే వాటిని చంపివేయాలి. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. గెహాజీ మీ అందరికి గుర్తున్నాడు. గెహాజీ గురువు పేరు ఏం పేరు? పాస్టర్ గారి పేరు ఎలీషానా ఏలియానా? ఎలీషా. ఎలీషా వద్దన్నాడు. ఎక్కడి నుంచి? రాజా సేనాధిపత్య పేరేం పేరు? నయమాన్ దగ్గర నుంచి. కానీ గెహాజీ ఆశించి పరిగెత్తుకుంటూ పోయినాడు. అయ్యా నాకు ఇంత కావాలన్నాడు. ఏం అడిగినాడు? ఎంత అడిగాడు? 2 మణుగుల వెండి అడిగాడు, 2 జతల బట్టలు అడిగాడు. 2 మణుగుల వెండి అడిగాడు. 1 మణుగు అంటే 40 కేజీలు, 2 మణుగులు అంటే 80 కేజీల వెండి అడిగాడు. ఎవరు? గెహాజీ. కానీ ఆయన ఏం చేశాడు? నయమాను, అరే 2 మణుగులు ఎందుకురా, 4 మణుగులు తీసుకో అన్నాడు. ఈయన అడిగిందేమో ఎంత అడిగాడు? 80 కేజీల వెండి అడిగాడు. కానీ ఆయన 160 కేజీల వెండి ఇచ్చాడు. 2 దుస్తులు ఇచ్చాడు, తెచ్చిపెట్టుకున్నాడు. ఎలీషాకు అర్థమైంది. ఏమైపోయిన లాస్ట్కి? కుష్ఠరోగం కొని తెచ్చుకున్నాడు. దీనికి అంతటికి కూడా మెయిన్ కీ రోల్ ఏంటి? ధనాపేక్ష. చూసారా? ఆకాను ఏమయ్యాడు? యుద్ధానికి వెళ్ళారు. దోపుడు సొమ్ము అంతా కూడా తీసుకొచ్చుకోకూడదు అని చెప్పారు. కానీ ఆకాను దోపుడు సొమ్ము తీసుకున్నాడు. తీసుకొని డేరా మధ్యలో దాచిపెట్టాడు. ఏం దాచిపెట్టాడు? ఒక షీనారు వస్త్రం, ఇంకా 50 తులాల బంగారం, 50 తులాల బంగారు కమ్మి, 200 తులాల వెండి, ఈ 3 దాచిపెట్టాడు. తర్వాత ఏమైంది? యెహోషువ లెక్క మీద వచ్చాడు. ఎవరో తప్పు చేసింది అని తెలుసుకున్నాడు. అప్పుడు ఈ ఆకానును వారి కుటుంబాన్ని ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపేశారు. వాళ్ళు చావడానికి గల కారణం ఏంటి? ధనమే. గెహాజీకి కుష్ఠరోగం రావడానికి కారణం ఏంటి? ధనాపేక్ష. కాబట్టి ఈ ధనాపేక్ష అనే వాటిని మనం చంపివేయాలి. 2019లో నాకు రోజు ఒక ఆయన 75,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ఇచ్చేవాడు రోజు. తినడానికి కాదులే, తినడానికైతే నేను ఇక్కడ ఎందుకుంటా, మంచి ఇల్లు కొంటా. ఒక ఉద్యోగం చేసేవాడిని, అప్పుడు నా జీతం 25,000. అయితే రోజుకు 75,000 నుంచి 1,00,000 రూపాయల దాకా, ఇది ప్రైవేట్ జాబ్. రోజుకు 75,000 నుంచి 1,00,000 రూపాయల దాకా అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసి ఆ లావాదేవీలు చూసుకోవాలి. నాతో చెప్పేవాడు ఒక ఆయన ఏం చూడడు, నువ్వు కొట్టేయని చెప్పేవాడు ఓపెన్గా. ఒక 5,000 6,000 తీసే లెక్క కనబడదనేవాడు. ఆయన కనబడకపోవచ్చురా, దేవుడు కనబడుతుంది, నేను క్రైస్తవం అని చెప్పేవాడిని. ₹1 తీసుకోలేదు. 25,000 రూపాయలే తీసుకున్నాను, కానీ ₹1 అటు తీసుకోలేదు. ఈవెన్ నేను టిఫిన్ కూడా, నా పెట్రోల్ కూడా లెక్క మీదనే వెళ్ళిపోయా. ఆ గుణం దేవుడు నాకు ఇచ్చాడు. మనుషులమైన మనకు ఆ గుణాలు ఉండవు. దేవుని దగ్గరకు వస్తే మనలో ఉన్న చెడ్డ గుణాన్ని తీసి పడేసి మంచి గుణాన్ని లోపల ఇన్బిల్ట్ చేస్తాడు ఆయన. కాబట్టి వీటినన్నింటిని కూడా చంపివేయాలి. ఇలా చంపివేస్తే అప్పుడు దేవుడితో నీకు నాకు ఒక మంచి సంబంధం ఉంటుంది. ఇలాంటి చంపివేస్తే నీకు నాకు ఒక మంచి సంబంధం ఉంటుంది. ఆ సహవాసము మనల్ని పరలోక రాజ్య వారసులుగా చేస్తుంది. ఆయన యుద్ధకు వచ్చిన వాడిని ఎప్పుడు కూడా ఆయన తోసివేయడని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. మనం దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా వీటిని చంపివేయాలని ఈరోజు తెలుసుకున్నాం, వీటిని చంపివేయడానికి నాకు సహాయం చేయండి అంటే ప్రభువే ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మను మనకిస్తాడు. ఆ ఆత్మ ద్వారా వీటిని అన్నింటిని కూడా మనం జయించగలం. అర్థమైందా? ఇలాగా ఉండి దేవుని అడగాలి. ఏదైనా దేవుడు సహాయం చేస్తాడు. నాకు దేవుడు మొబైల్ ఫోన్ గిఫ్ట్గా ఇచ్చాడని ఒక సాక్ష్యం చెప్పా. విన్నారా? ఎంతమంది విన్నారు? వినలేదా? అయ్యో, ఇక్కడ కదా చెప్పింది.
ఒక 4 నెలల కిందట నా జీవితంలో ఒక సంఘటన జరిగింది. అదేంటంటే నా దగ్గర రెడ్మీ నోట్ 5 ప్రో అని ఒక ఫోన్ ఉంది. అది ఇంచుమించుగా నా దగ్గర 12 సంవత్సరాలు ఉంది. రెడ్మీ నోట్ 5 ప్రో అని 12 సంవత్సరాల నుంచి వాడుతూ ఉన్నా. లాస్ట్గా ఛార్జింగ్ పెడితే హీట్ అయ్యేది. హీట్ అయితే అది హీట్ తగ్గడానికి దాన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేవాడిని. ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తీసేవాడిని, ఫ్లైట్ మోడ్ తీసేసి మళ్ళీ వాడేవాడిని. అట్లా సంవత్సరం వాడిన తర్వాత మా అమ్మ చూసింది, అది బీరో అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావరా అనేది. అది ఫ్రిడ్జ్ అమ్మా, కానీ వద్దులే అని చెప్పేవాడిని. డబ్బులు ఇస్తా కొనుక్కోరా మొబైల్ అనేది. లేదు నాకు పెద్ద మొబైల్తో అవసరం లేదు, ఎవరైనా పాస్టర్ మొబైల్ కొనుక్కొని డబ్బులు ఇస్తే అప్పుడు కొంటా, అంతవరకు నేను కొనను అని చెప్పి నేను మా అమ్మ ఇద్దరం పర్సనల్ ప్రేయర్ చేసుకుంటాం కదా, కుటుంబ ప్రార్థన. మా ఇంట్లో నేను మా అమ్మనే ఉండేది. నేను మా అమ్మ ప్రార్థన చేసుకుంటే యేసయ్యా దయచేసి ఎవరైనా సేవకుడు డబ్బులు ఇవ్వాలి, నేను మొబైల్ కొనాలని ప్రార్థన చేస్తే మా అమ్మ కొట్టేది. రా ఈ ప్రార్థన ఆవురా, నేను డబ్బులు ఇస్తా పోయి తెచ్చుకోపోరా, నువ్వేంద్రా ఎవరో ఇస్తారా అంటే ఎవరో కొనాలంట, ఇక్కడ చేసేవాడిని ఎక్కడ చేయొద్దు అనేది మా అమ్మ. ఇలాగా జరుగుతుంది. ఒక 3 నెలల కిందట నేను విజయవాడకి వెళ్ళా, ఒక వాక్య పరిచయ నిమిత్తం వెళ్తే అక్కడ పాస్టర్ వాక్యం అయిపోయిన తర్వాత భోజనం చేస్తున్నాం. నేనేం అడగలేదు, కానీ ఆయనకి బుద్ధి పుట్టిందేమో, దేవుడు ప్రేరణ కలగజేసినాడేమో. ఇమ్మీడియట్గా ఒక 10,000 ఇచ్చి నాకు ఇచ్చి పోయి విజయవాడలో ఫోన్ కొనుక్కో అన్నాడు. నేను షాక్ అయిపోయినా. అరే నేను ప్రార్థన చేసిన ప్రార్థన విన్నాను కదా అని నేను అప్పుడే ఆ డబ్బులు తీసుకున్నా. అన్న నేను ఇంటికి వెళ్ళి అమ్మకి చెప్పాలి, తర్వాత నేను కొంటాను అని చెప్పేసి అన్న. ఇంటికి వచ్చి అమ్మకి చెప్తే అమ్మ కూడా షాక్ అయింది. దేవుడికి స్తోత్రం అని చెప్పింది. ఇంకా కొంత డబ్బులు వేసేసి ఈ కొత్త ఫోన్ కొనుక్కున్నా. ఇది ఒక 3-4 నెలల కిందట నేను కొనుక్కున్నా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? నేనేదో గొప్ప అని కాదు, ఇప్పుడు చెప్పుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో చంపేయమన్నాడు చంపేసేయాలి. అక్కడ నిలబడన్నప్పుడు నిలబడాలి, కూర్చోమన్నప్పుడు కూర్చోవాలి. దేవుడు అవునన్నప్పుడు అవుననాలి, కాదన్నప్పుడు కాదనాలి. దేవుడు చెప్పినది చెప్పినట్టుగా చేస్తే దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 4 రోజుల కిందట మా ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదా, గ్యాస్ సిలిండర్ పైన వచ్చిన రోజు డేట్ వేస్తా చాక్పీస్తో. మాకు 2.5 నెలలకి ఇది వస్తుందని ఐడియా కోసం డేట్ వేసి పెడతా. డేట్ చూస్తే 2.5 నెలలు అయిపోయింది, ఇంకా అయిపోలే. నాకు డౌట్ వచ్చింది, ఫస్ట్ గ్యాస్ బుక్ చేయాలని. అప్పుడే గ్యాస్ బుక్ చేసిన. మరుసటి రోజు గ్యాస్ వచ్చింది. ఆ గ్యాస్ వచ్చింది, ఇంట్లో పెట్టినాం, ఈ గ్యాస్ అయిపోయింది. ఈ గ్యాస్ అయితే దాన్ని ఫిట్ చేసినాం. నాకు తెలుసు ఈ ప్రణాళిక అంతా, దేవుడికి తెలుసు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? దేవుడితో మనం మంచి సంబంధం కలిగి ఉంటే జరుగుతాయి. ఇప్పుడు జరగబడ్డా నేను గొప్పని కాదు, మనం ఎవరు కూడా గొప్పలం కాదు, కానీ దేవుడు అలాంటి కార్యాలు వ్యక్తిగతమైన జీవితంలో కుటుంబంలో చేయాలంటే మనం చేయాల్సిన పనులు దేవుడు చెప్పినట్టుగా చేయాలి. ఈరోజు ఏం చెప్పాడు దేవుడు? 5 విషయాలు చంపేయమన్నాడు. ఈ 5 విషయాలే చంపేసినట్లయితే దేవుడు కూడా మన మొర వింటాడు, మనకు సహాయం చేస్తాడు. అది ఏదైనా కూడా వ్యక్తిగత జీవితంలో అయినా, కుటుంబంలో అయినా, ఆర్థికమైన విషయంలోనైనా, మానసికమైన విషయంలోనైనా, ఏదైనా కూడా దేవుడు చెప్పినట్టుగా చేస్తే దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఈ 5 విషయాల్ని చంపివేద్దాం, దేవుని చిత్తాన్ని నెరవేరుద్దాం, పరలోక రాజ్యాన్ని చేర్చుకుందాం. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.